హాయ్ ఫ్రెండ్స్, మేము కొమరవెల్లి పోతున్నాం అందరము. అనుకోకుండా సడన్గా అందరం ఫిక్స్ అయిపోయినాము. నమస్తే దోస్తులు, ఎట్లున్నారు అందరూ? ఇక మేము కొమరవెల్లి అయితే పోతున్నాం ఇవాళ. సో అనుకోకుండా ప్లాన్ అయితే అయింది. ఇక డైరెక్ట్ ఆటో బుక్ చేసుకొని కొమరవెల్లి అయితే పోతున్నాము. మనం కొమరవెల్లి పోయే ముందు మన షామీర్పేట కట్టమైసమ్మ టెంపుల్ పోయేసి కొమరవెల్లి పోయి కొండపోషమ్మ పోయి వస్తాము. సో మేము ఆడ ఎట్లా ఎంజాయ్ చేసినామో మొత్తం ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. సో అందరు చూడండి. కొమరవెల్లి పోయే ముందు అయితే మేము అది ఇట్లా వ్యాన్కి అయితే పూజ చేసుకుంటాం. అందరం పూజ చేసుకొని కొమరవెల్లి అయితే పోతాం గాయస్. మేము ఇప్పుడు కట్టమైసమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. కట్టమైసమ్మ టెంపుల్కి వచ్చినాము. అమ్మవారి గుడి అక్కడ ఉంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి వెళ్తున్నాం. ప్రతి నెల 5వ తేదీన అన్నదానం చేయబడము. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు కమిటీ సభ్యులను సంప్రదించగలరు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది షామీర్పేట కట్టమైసమ్మ టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ట్రిప్ కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి వెళ్తున్నాం. హాయ్ గాయ్స్, కొమరవెల్లి వచ్చేసినాం. హాయ్ ఫ్రెండ్స్, మేము కొమరవెల్లి అయితే వచ్చేసినాం. ఇప్పుడు గుండం దగ్గరికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. ఈ పార్కింగ్ యార్డ్ ఫ్రెండ్స్. ఇక్కడ వెహికల్ అన్ని పార్కింగ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మేము కొమరవెల్లికి ఎంట్రీ అయినాం. లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడే పూలు కొనుక్కొని పోతున్నాం. రాహుల్ అన్న పువ్వులు కొన్నాడు గైస్, చూపి అన్న. ఇప్పుడే కొమరవెల్లికి వెళ్తున్నాం గైస్. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. గాజుల షాప్ ఉంది. ఇవన్నీ ఏమంటారు, మిఠాయి షాప్ ఉంది. ఇక్కడ అన్ని కుండ. మా మమ్మీ గైస్ హాయ్ హాయ్ చెప్పండి. సో మనం టెంపుల్ లోపలికి అయితే పోతున్నాం గాయస్. మనము గంజరేం చెట్టు దగ్గర దేవుని దర్శనం చేసుకొని ఇంకా మల్లన్న దగ్గరికి అయితే పోతున్నాం లోపలికి. సక్సెస్ఫుల్గా మా కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం మాత్రం అయిపోయింది. నెక్స్ట్ మనం కొండపోషమ్మ అయితే పోతున్నాం. అండ్ దర్శనం మంచిగా అయిందా? కుమార్దైనా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు రాతిగిరిల దగ్గరికి వెళ్తున్నాం. మల్లన్న స్వామి రథం దగ్గరికి. చూడంగా ఎన్నో వేల నాటి రథం ఇది. అప్పట్లో మల్లికార్జున స్వామి వారు ఈ రథం పైన తిరిగిరంట.
జయపులశ్రీ కొమరెల్లి గాయస్ ఇప్పుడు మనం ఎల్లమ్మ గుడికి అయితే పోతున్నాం. ఆ సూర్యమాన గుండు పైన ఉంటుంది. అక్కడ మల్లన్న స్వామి శూలం నాటిన ప్రదేశం అనమాట. ఇట్లా ఎల్లమ్మ గుడికి పోనీకి స్టెప్స్తో వెళ్ళాలి. మనం వెళ్తుంటే మధ్యలో గుడిలో అయితే వస్తాయి గాయస్. బుడ్డోళ్ళు మొక్కుతూనే ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ హనుమాన్ టెంపుల్. మోడర్ అంటే రన్నింగ్ పోటీ పెట్టుకుంది చిన్నపిల్లలతోటి. చిన్నపిల్ల అయిపోయింది మోడర్ అంటే కూడా. మా మమ్మీ కూడా ఉరుకుతుంది గాయస్ మోడర్ అంటే చూసి, దోస్తులు కాబట్టి ఇద్దరు. వీరభద్ర స్వామి నమః. నల్లపోషమ్మ గుడికి వచ్చాం గాయస్. గుట్టెక్కుతుంటే మధ్య మార్గాన్ని అమ్మవారి తల్లి అయితే ఉంటుంది గాయస్. మనం గుట్ట మీద నల్లమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసినాం. మెల్లమెల్లగా అందరు పైకి ఎక్కుతారు. గుట్ట మీదకి వచ్చినాం ఫ్రెండ్స్. కొమరెల్లి మల్లన్న దర్శనం కంప్లీటెడ్. ఇప్పుడు పైన కొండపైన ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. మా దర్శనం అయితే అయిపోయింది. పైన ఎల్లమ్మ తల్లిది, పోషమ్మ తల్లిది. ఇప్పుడు మేము కొండ పోషమ్మ టెంపుల్కి అయితే పోతున్నాము. దర్శనం ఎట్లా అయింది? సూపర్, మంచిగా అయింది. హాయ్ గాయస్, కొండ పోషమ్మకి అయితే వచ్చేసినాం మనం. చూడండి గాయస్, టెంపుల్ ఆడుంది. ఇక్కడ వచ్చేసి చెరువు. దర్శనాలన్నీ అయిపోయినాయి. వంటలు స్టార్ట్ చేస్తున్నాము. అక్కడ వంటలు చేస్తున్నాం, చూద్దామండి. బగారన్నం చేస్తున్నాము. కొత్తిమీర కలుగుతున్నా. మా అన్న వేసింది బగారన్నం. అవసరం మండలి. కొబ్బరికి వచ్చినాం గాయస్, వంటలు చేస్తున్నాము. బగారన్నం, చికెన్ అన్ని. అగ మా నగేష్ అన్న వంట పని బగారన్నం వండుతున్నాం గాయస్. మా డాడీ చాలా ఫేమస్. ఎక్కడికి వచ్చినా మంచిగా వండుతాడు, మేము తింటాం. టమాటా కర్రీ చేస్తారు గాయస్. టమాటా, ఆలుగడ్డ, పప్పు, ఇంకా చికెన్ వండుతారు గాయస్. గాయస్, కొండ పోషమ్మ టెంపుల్ ఎదురుగా రూమ్ కిరాకి తీసుకుని ఇక్కడ వండుతున్నాం గాయస్. పిల్లలందరూ ఎలా చేస్తారు చూడండి గాయస్. వీళ్ళు డాక్టర్ సెట్ కొనుక్కోరు. నీదేవి కాబట్టినా చూడండి గాయస్. లాసజ్ఞ బోర్ కొడుతుందట. అలా చేస్తారు గాయస్. మన పుల్లగా ఫ్రెండ్స్ కొమరెల్లి వెళ్ళొచ్చేసినాము. అయిపోయింది దర్శనం. కొండ పోషమ్మ దగ్గరికి పోయినాము. ఆడ కూడా దర్శనం మంచిగా అయ్యింది. వంటలు స్టార్ట్ చేస్తున్నాము. మేము చికెన్ చేసుకున్నాం. తిననోళ్ళకి టమాటా కూర చేసుకుంటున్నాం. టమాటా కూర, బగారన్నం. వీళ్ళు తిననోళ్ళు వస్తారు గాయస్, ఏం చేయాలి? టమాటా కూర వేస్తాం. అలా టమాటా కూర, పప్పు.
చూడండి రౌండ్ రౌండ్గా వస్తుంది అంటే ఉల్లిగడ్డలన్నీ. ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నాం. అందరూ నా పరో పని చేస్తారు కాదు. బగారన్నం కూడా రెడీ అవుతుంది. సో గాయస్ మా దర్శనాలన్నీ అయిపోయేసరికి టైం 4:35 అయితే అయింది. సో మేము ఇక్కడనే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మా లంచ్ కూడా అయిపోయింది. సో ఈ ట్రిప్ వచ్చేసి మేము చాలా ఎంజాయ్ అయితే చేసినాక ఇంకా మేము ప్యాకింగ్ అయితే చేస్తున్నాము రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి. అయితే అర్జున్ లవ్ చేస్తానే ఆ పిల్ల మరి ఎట్లా ఇచ్చినావు నువ్వు నంబరు? ఎట్లా ఇచ్చినావు? అడిగింది ఇచ్చేసావు ఇక వారం రోజులు అడిగింది.